అది బ్రిటిష్ కాలంలో నిర్మించిన కార్యాలయం. అది నిర్మించి 110 ఏళ్లు పైబడి ఉండటంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతోంది. దీంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం దీన స్థితిపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. పల్నాడు జిల్లా పెద్దకూరుపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బ్రిటిష్ కాలంలో నిర్మించారు. సుమారు 110 సంవత్సరాల పైన ఈ కార్యాలయాన్ని నిర్మించారు. క్రోసూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చుట్టుపక్కల ఉన్న 34 గ్రామాలకు చెందిన రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఈ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సంవత్సరానికి 12 కోట్ల పైన ఆదాయం ఉంది. 34 గ్రామాలకు సేవలు అందిస్తున్న ఈ కార్యాలయంకు నిత్యం వందలాది మంది వస్తుంటారు. ఆదాయం వచ్చేటటువంటి ఈ రిజిస్టర్ ఆఫీస్ నిర్మించకపోవడం చాలా లోపభూయిష్టంగా ఉంటుంది. ప్రజలకు అసౌకర్యంగా ఉంది. అక్కడ పనిచేసేటటువంటి అధికారులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రికార్డులు వర్షం పడ్డప్పుడు తడిసిపోతూ ఉన్నాయి. మరి పట్టలు కప్పుకొని వాళ్ళు ఇప్పటికీ పనులు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎంత తొందరగా నిర్మిస్తే అంత మంచిదని ప్రజలందరూ కోరుకుంటున్నారు. 2015-2016 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నూతన భవన నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణంకు శ్రీకారం చుట్టారు. సుమారు 10 సెంట్ల స్థలంలో 60 లక్షల వ్యయంతో ఈ కార్యాలయం నూతన భవనం నిర్మాణంకు శ్రీకారం చుట్టారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం కనీసం ఈ కార్యాలయం నిర్మాణం గురించి పట్టించుకోకపోవడంతో నిధులు కూడా మురిగిపోయాయి. అనేక మంది రిజిస్ట్రార్లు వచ్చినప్పటికీ వారి జీతాల్లో అరకొరగా ఖర్చు పెట్టి ప్రస్తుతానికి ఏదో తాత్కాలికంగా నడిపించడం జరుగుతుంది. కానీ పూర్తిగా శాశ్వతంగా ఎటువంటి నిర్మాణాలు జరిగి ఉండలేదు. ఇప్పటికీ శిథిలావస్థలో ఉండి పైన టాప్ ఊడిపోవటం, చెదలు పట్టడం వల్ల రికార్డులు కాపాడలేక చాలా అవస్థలకు గురవుతున్నారు సిబ్బంది. కాబట్టి ఇకనైనా ప్రస్తుత ప్రభుత్వం దాని గురించి గమనించి పూర్తి వివరాలు సేకరించి ఇప్పటికైనా సరే దాని అభివృద్ధి పనులు చేపడతారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన కార్యాలయం నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ కార్యాలయంపై దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.